విశ్వకర్మల న్యాయమైన హక్కుల కోసం జేఏసీ పాటుపడుతుందని రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాయబండి పాండురంగాచార్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికంగా జయశంకర్ సార్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, విశ్వ బ్రాహ్మణ సహకార సొసైటీ కార్పొరేషన్లో జనాభా ప్రాతిపదికాన నిధులు కేటాయించి పాలక మండలి ఏర్పాటు చేయాలని, లంగాణ అమరుడు శ్రీకాంతచారి విగ్రహం ట్యాంక్ బండిపై ప్రతిష్ఠించాలని, విశ్వకర్మలకు ప్రభుత్వం ఒక ఎమ్మెల్సీ 5 చైర్మన్లు 10 డైరెక్టర్ల పదవులను కేటాయించాలి. వచ్చే స్థానిక ఎన్నికల్లో విశ్వకర్మలకు 10% కేటాయించాలి. ఈ కార్యక్రమంలో పోలోజు స్వామిచారి, రాష్ట్ర మహిళా నాయకురాలు ఓదెల హైమావతి, డాక్టర్ వంగాల రంగాచార్యులు పాల్గొన్నారు. ఉద్దేశంతో మేము విశ్వకర్మ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ అన్ని గ్రామాలలో విశ్వకర్మ జేఏసీని ప్రచారం చేస్తూ అందరినీ మేలుకొల్పుతూ విశ్వకర్మ జేఏసీ ద్వారా సమస్య నిర్మాణం చేసినట్టు విశ్వకర్మలకు అందరికీ న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విశ్వకర్మ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. అంతా తదనుగుణంగా ఈ యొక్క సమావేశంలో పాండురంగాచార్య గారు విశ్వకర్మ జేఏసీ చైర్మన్ గారు ఉన్నారు, మన మహిళా విభాగము హైమావతి గారు ఉన్నారు. ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క ప్రసంగాన్ని విశ్వకర్మ జేఏసీ చైర్మన్ పాండురంగాచార్య గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుచున్నాను. రాయబండి పాండురంగాచార్య విశ్వకర్మ జేఏసీ చైర్మన్గా వివరిస్తూ ఉన్నాను. విశ్వకర్మ జేఏసీ అనేది కొన్ని సంఘాల సమూహమే విశ్వకర్మ జేఏసీ. ఒక్కొక్క సంఘంతో ఇవాళ రాష్ట్రంలో పోరాటాలు ఉద్యమాలను వాళ్ళు చేతనంత వరకు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా దానికి బలం జారుతుందనే ఉద్దేశంతో ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వకర్మలు కమ్మరి, వడ్రంగి, కంచెరి, శిల్పి, స్వర్ణకారులనే 5 పంచదాయలను ఇవాళ సామాజికంగా కానీ, విద్యా వైద్యం కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఇవాళ వెనుకబడ్డాం. ఎందుకు వెనుకబడ్డామంటే ఆనాడు వృత్తులు చేసుకుంటూ ప్రపంచీకరణ విధానాలతోటి ఇవాళ మొత్తం సైనికాల విధానంతో ఇలా వృత్తులు మొత్తం దెబ్బతిని ఇలా యాంత్రిక శక్తి వచ్చి ఇలా వృత్తులు మొత్తం దెబ్బతిని అర్ధాగంతో అడిగిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో మొత్తం మీద. నేను ఒకటే కోరుతా ఉన్నాను, విశ్వకర్మ చేస్తారా ఇవాళ ఈ రాష్ట్రంలో మేము ఎంతమందిమో మాకు అంత వాట కావాలి. దానికోసం ఎందుకంటున్నానంటే ఇవాళ ఆనాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామితో మొదలై పోరాటాలు ఆయన సమసమాజం కోసం అన్ని కులాలను ఏకం చేసిన ఒక చరిత్ర ఇలా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ అదేవిధంగా తెలంగాణ కోసం ఆయన వరంగల్ జిల్లాలో పుట్టి అక్కంపేటలో పుట్టి ఆయన ఊహాగానం నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ సిద్ధాంతాన్ని రచించి ఈ తెలంగాణ కోసం మరి ఆయన అహర్నిశలు పోరాటాలు ఉద్యమాలు ఆయన ఒక సిద్ధాంతాన్ని రచించిన ఒక చరిత్ర ఇలా జయశంకర్ సార్కు ఉంది. అందుకనే జయశంకర్ సార్ మేము గతంలో కూడా ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా మేము ప్రకటించినాం. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. ఇంకా దీన్ని ఒక రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బాబులాల్ విశ్వకర్మ ఆనాడు చారు మజుందార్ కంటే ఈ దేశంలో తుపాకుదారే ఉద్యమం వస్తుందని చెప్పి ఆనాడు ఉద్యమాలకు పెట్టి ఉద్యమాల ద్వారా ఒక బాబులాల్ విశ్వకర్మ ఇలా విశ్వకర్మ ముద్దుబిడ్డ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఇలా బాబులాల్ విశ్వకర్మ ఉంది. అదేవిధంగా మహబూబ్నగర్ కనకాచారి కావచ్చు, శ్రీపాద శ్రీహరి కావచ్చు, ఇవాళ నిజంగా ఈ తెలంగాణ ఉద్యమానికి విత్తనం పెట్టింది వాస్తవానికి మహారాజు వీరన్న. ఆయన బాడి దెబ్బ, కన్ను దెబ్బ, మోపు దెబ్బ అన్ని కులాలకు దెబ్బలు పెట్టించి ఇవాళ మీ కులాన్ని మీరు రాజ్యాన్ని వెళ్ళుకొని మీ యొక్క పోరాటాలు ఉద్యమాలు మీ ఓట్లు మీరు వేసుకొని రాజ్యాన్ని పరిపాలించుకునే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఇలా మహారాజు వీరన్న ఉంది. అదేవిధంగా శ్రీకాంతచారి మన తెలంగాణ గడ్డ మీద, ఎల్బీనగర్ గడ్డ మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ కానీ ఒక కులము మతం అనలే, నా చివరి చావుతోటే తెలంగాణ రావాలని చెప్పి ఉద్దేశంతో ఆయన తెలంగాణ కోసం అమరుడై ఇవాళ తెలంగాణ శ్రీకాంతచారిగా ఈ అందరూ ఎవరంటే వాస్తవానికి ఈ జాతిలో పుట్టిన వాళ్ళందరూ సమాజ హితం కోసమే, సమాజ శ్రేయస్సు కోసమే పోరాడిన వాళ్ళు. కానీ ఒక కులం కోసం పోరాడలే, ఒక మతం కోసం పోరాడలే, ఒక కుటుంబం కోసం పోరాడలే. అట్లాంటి చరిత్ర ఉన్న మీద రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తాము.